హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ వీడియోలో కొన్ని బ్లౌజ్ డిజైన్ ప్యాటర్న్స్ చూపిస్తానండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే చాలా బాగున్నాయి. వీటిలో మీకు ఏవైనా యూజ్ అవుతాయి అనేసి ఈ డిజైన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది మామూలుగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే అండి. ఇది మామూలుగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే. ఇది టోటల్గా ఇలా డిజైన్ వచ్చేసిందండి. నేను ఓన్లీ దీనికి సింపుల్గా బ్యాక్ సైడ్ మాత్రం ఇలా చిన్న బాల్స్ ఇచ్చి ఇలా డిజైన్ చేసేసాను. చూడండి, ఇలా హ్యాండ్కి ఇలా చిన్న పఫ్ ఇచ్చానండి. చూడండి, ఇలా హ్యాండ్కి పఫ్ ఇచ్చాను. దీనికి ఎల్బో హ్యాండ్ ఇచ్చేసామండి. బ్యాక్ రౌండ్ నెక్ అండి, కానీ ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్స్ కట్ ఇలా పెట్టేశాను. చూడండి, ఇలా దీనికి హ్యాంగింగ్ వచ్చేసి ఇదే క్లాత్తో ఇలా డిజైన్ చేశానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి శారీతో లెహంగా టాప్ నేను స్టిచ్ చేశానండి. దాంట్లోదే నేను ఇది బ్లౌజ్ని అయితే ఇలా డిజైన్ చేశాను. చూడండి, ఈ డిజైన్ ఎంత బాగా వచ్చేసిందో. ఈ డిజైన్ మీలో ఎవరైనా మనకు కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అని అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశానండి. చూడండి, ఇలా ఇక్కడ చిన్నగా పైపింగ్ ఇచ్చేసాను. ఇదే సిల్వర్ క్లాత్తో ఇక్కడ చిన్న బవ్ ఇచ్చేసి వీటికి ఇలా డోరీస్ అయితే పెట్టేశాను. చూడండి, ఇక్కడ మనకి చిన్నగా ఇలా హోల్ లాగా ఈ షేప్లో వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్ దగ్గర ఖాళీగా ఉంటే బాగుండదు అనేసి నేనైతే ఇలా బటన్ రెడీ చేసి ఇలా పెట్టేశానండి. మామూలుగా అంతా రౌండ్ నెక్కే అండి పైనకి, కానీ ఈ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఫ్రంట్ సైడ్ మనకి ప్రిన్స్ కట్టే అండి. నేను ప్రతి బ్లౌజ్కి ప్రిన్స్ కట్టే ఇచ్చేస్తాను. అంటే వాళ్ళ కస్టమర్స్ ఛాన్స్ అండి. వాళ్ళు ప్రిన్స్ కట్ ఇవ్వమంటే ప్రిన్స్ కట్ ఇస్తాను, ఏ కటింగ్ అంటే ఆ కటింగ్ పెట్టేస్తానండి. ఇలా చూడండి, ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి. నేను ఫ్రంట్ సైడ్ కూడా పైపింగ్ వేసేసాను. ఇలా ఇన్విజిబుల్ పైపింగే వేసేసాను. చూడండి, ఈ హ్యాండ్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉందండి. చాలా బాగుంది హ్యాండ్. మామూలుగా ఎప్పుడు రొటీన్గా ఒకే డిజైన్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ డిజైన్గా కూడా చూస్తే మనకు బాగుంటుందండి. చూడండి, ఇవి మొత్తం చిన్నగా ప్రిల్స్ ఇచ్చేసి దీనికి ఇదే కలర్తో ఒక బటన్ అయితే ఇలా చేసేసానండి. చూడండి, ఇలా చాలా బాగున్నాయండి హ్యాండ్స్ డిజైన్ కూడా. వీటికి ఈ హ్యాంగింగ్స్ అయితే చూడండి, వీళ్ళు ఒక ఫోటో పిక్ పెట్టారండి నాకు. సేమ్ ఇదే బ్లౌజ్కి బ్యాక్ డిజైన్ ఇదే, మళ్ళీ వాటికి హ్యాంగింగ్స్ కూడా ఇలానే ఉన్నాయి ఆ ఫోటోలో. అందుకనే నేనైతే వీటికి ఇలానే డిజైన్ చేశానండి. చూడండి, ఎంత హెవీగా ఎంత బాగున్నాయి. ఇవి ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో కూడా మన ఛానల్లో చూస్తే వీడియోలో మొత్తం టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్, మళ్ళీ ఇవి డోరీస్ అయిన హ్యాంగింగ్స్ డిజైన్ కూడా ఉందండి. చూడండి మన ఛానల్ని. చూడండి, ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి. మరీ అంత టఫ్ ఏం అనిపించదు, కొంచెం టైం వేస్ట్ అవుతుంది, కానీ మనకైతే డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. చూడండి, ఇది కూడా ఒక శారీతో నేను లెహంగా అండ్ ఈ బ్లౌజ్ని స్టిచ్ చేశానండి. శారీలో వచ్చిన క్లాత్తో ఇప్పుడు మనము శారీ మొత్తం ఒక డిజైన్ ఉండేసి పళ్ళు ఒకటి ఇలా ఉంటుంది కదండి. నేనైతే దీన్ని పళ్ళు పార్ట్ని తీసేసి ఇలా బ్యాక్ పార్ట్కి ప్లస్ ఇలా ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా యూజ్ చేసేసాను. వేస్ట్ కాకుండా ఉంటుందండి, క్లాత్ బాగుందనేసి. చూడండి, ఇది కూడా ఒక డిజైన్ లాగా ఎంత బాగుందో. దీనికి కూడా ప్రిన్స్ కట్టే ఇచ్చేసానండి నేను. చూడండి, ప్రిన్స్ కట్ మళ్ళీ ఇన్విజిబుల్ పైపింగ్ ఏమి ఉంటుందండి టోటల్గా నా దాంట్లోనైతే. చూడండి, ఈ బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా ఇది ఈ ప్లెయిన్ క్లాత్ కూడా శారీ స్టార్టింగ్లో వచ్చేసిందండి. దాంతో తీసేసి నేనైతే దీన్ని ఇలా చేసేసాను. దీనికి మధ్యలో ఆ పట్టి బార్డర్ని మాత్రం ఇలా పేరప్ చేశాను అనమాట. చూడండి, ఈ డిజైన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, చూపిస్తాను. చూడండి, ఇలా వీటికి హ్యాంగింగ్స్ కూడా చిన్నగా ఇలా బాగుంటుంది అనేసి. ఇది హాఫ్ శారీ మీదకండి, అందుకనే ఇలా కొంచెం హెవీగానే డిజైన్ చేశాను.
ఈ హ్యాండ్ అయితే చాలా బాగుందండి. దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో పెట్టాను. ఇది చూడడానికి ఇలా ఉంటుంది కానీ వేసుకుంటే చాలా ఫఫీగా ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా బాగా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా స్టెప్ బై స్టెప్ చాలా బాగా వచ్చేస్తుంది ఇది. ఫైనల్గా మన ఫ్రంట్ సైడ్ చూసినా బ్యాక్ సైడ్ చేసిన మన బ్లౌజ్ ఫినిషింగ్ లుక్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇది మనకు బ్యాక్ సైడ్ అనమాట. చూసారు కదా, ఇప్పుడు 3 బ్లౌజెస్ 3 డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ బ్లౌజ్ మరీ ఎక్కువగా నచ్చిందో అది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ తప్పకుండా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదండి. ఇప్పుడు మనకు ఈ సింపుల్ క్లాత్ అని అనుకున్నామండి, ఇది ఇలానే సింపుల్గా స్టిచ్ చేస్తే సింపుల్గానే ఉంటుంది కదండి. కొంచెం డిజైన్గా ఉంటుందనేసి ఇలా చిన్న డిజైన్ పెట్టేశాను, కానీ ఈ బ్లౌజ్కి ఇంత లుక్ వచ్చేసిందండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.